హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను రంజాన్ స్టార్ట్ అయిపోయింది కదా, 2 ఎనర్జీ డ్రింక్స్ అనేది చూపిస్తున్నానండి. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుందండి ఈ ఎనర్జీ డ్రింక్స్ అనేవి. పొద్దున్న 3:30కి భోజనం చేసి సాయంత్రం వరకు ఏం తాగకుండా ఉంటారు కదండి, అందుకోసము ఈ ఎనర్జీ డ్రింక్స్ అనేది చాలా ఉపయోగపడతాయండి. ఫస్ట్ మార్నింగ్ కోసం 3:30కి చేసి భోజనం చేస్తారు కదా, లేచి భోజనం చేస్తారు కదండి, ఈ ఎనర్జీ డ్రింక్ అప్పుడు ప్రిఫర్ చేయొచ్చానండి. ఫస్ట్ నైటే సోక్ చేసి పెట్టుకోవాలండి. పల్లీలు అనేవి ఒక 2 స్పూన్స్ పల్లీలు, 7-8 బాదంలు అనేది నైటే సోక్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత అండి ఆ వాటర్ పాడేసి బాదం తొక్కులు ఉంటాయి కదండి, అది తీసుకొని పక్కన పెట్టేయాలి. మార్నింగ్ లేచిన తర్వాత అండి బాదంకి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అందులో వాటర్ అన్నీ వంపేసి పల్లీలు అనేది పక్కన పెట్టుకోవాలి. ఒక 4 అరటి పండ్లు అనేది తీసుకున్నానండి. మిక్సీ జార్ అనేది తీసుకొని అందులో నానబెట్టుకున్న పల్లీలు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ బాదంలు అనేది ఒక 2 బాదం పక్కన పెట్టుకొని మిగతా బాదంలు అనేవి వేసుకోవాలండి. నెక్స్ట్ ఖర్జూరం సీడ్స్ ఉంటాయి కదండి, అవి తీసేయాలండి. తీసేసి ఖర్జూరం ముద్ద అనేది తీసుకొని వేసుకోవాలండి. ఒక 7-8 ఖర్జూరాలని వేసుకోవాలి. నెక్స్ట్ ఎండు ద్రాక్ష అనేది తీసుకున్నానండి. తీసుకొని కొంచెం పాలు యాడ్ చేసి కాచి చల్లార్చిన పాలండి ఇవి. మిక్సీ జార్లో కొంచెం పాలు అనేది తీసుకొని బరకగా గ్రైండ్ అనేది చేసుకోవాలండి. స్మూత్ పేస్ట్ లేకుండా బరకగానే గ్రైండ్ అనేది చేసుకోవాలి. ఇందులో నెక్స్ట్ అరటి పండ్లు అనేది వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అరటి పండ్లు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ అరటి పండ్లు వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పాలు మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ అనేది చేసుకోవాలండి. ఇది మార్నింగ్ 3:30కి లేచి భోజనం చేస్తారు కదండి, అప్పుడు తాగితే ఈవినింగ్ వరకు అండి చాలా హెల్త్గా ఉంటుంది. పొట్టకులో టమ్మీ కూడా ఫుల్గా కనిపిస్తుందండి. ఎలాంటి ఆకలి కూడా వేయకుండా మాకు హెల్ప్గా అవుతుంది. అందుకోసము మేము మార్నింగ్ సెహరీ టైంలో ప్రిఫర్ చేస్తాము. మీకు కూడా హెల్ప్ అవుతుందండి. ఎవరైనా తాగొచ్చు అండి. మార్నింగ్ టిఫిన్ బదులు ఇది తాగితే చాలా మంచిదండి. పైన బాదం పలుకులు ఉంటాయి కదండి, పైన వేసుకోవాలి. సోక్ చేసి పెట్టుకున్నాం కదండి, పల్లీలతో బాదము, ఖర్జూరము, ఎండు ద్రాక్షతో చేస్తున్నాం కదండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనండి. ఇది సెహరీకి అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ టైంకి ఏం ప్రిఫర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోయి ఉంటుంది. మార్నింగ్ నుంచి పచ్చి నీళ్ళైనా కూడా తీసుకోము కదండి, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంటుంది. అందుకోసము ఈవినింగ్ టైంకి ప్రిఫర్ చేసే డ్రింక్ అనేది చూపిస్తున్నానండి. ఒక అరగంట ముందరే సబ్జా గింజలు ఒక 2 స్పూన్స్ సబ్జా గింజలు అనేది తీసుకొని సోక్ చేసి పెట్టుకోవాలండి. ఈ సబ్జా సీడ్స్ అనేది హెల్త్కు చాలా మంచిదండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి, సబ్జా సీడ్స్ అనేది సోక్ చేసుకొని పిల్లలకు వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, అందులో వేసి ఇచ్చినామనుకో చాలా మంచిదండి. బాడీ డీహైడ్రేషన్ కాకుండా చూసుకుంటుందండి. 2 స్పూన్స్ సబ్జా సీడ్స్ అనేవి 1 గ్లాస్ పాలకు సమానం అనండి. అంత కాల్షియం అనేది ఉంటుందంట అండి. అందుకోసము మీరు కూడా పిల్లలకి సబ్జా సీడ్స్ అనే వాటర్ అనేది తాపిస్తూ ఉండండి. బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందండి. నెక్స్ట్ అనేది ఒక బౌల్ అనేది తీసుకొని 2 స్పూన్స్ అనేది బెల్లం తురుము ఉంటుంది కదండి, అది అనేది తీసుకున్నాను. బెల్లం కరగడానికి అండి 1 గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను. బెల్లం బదులు మీరు మిశ్రీ అంటారు కదండి, మిశ్రీని ఏమంటారో తెలియదండి, పట్టిక బెల్లమా ఏమంటారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. మిశ్రీని ఏదో అండి గుర్తులేదు, మాకు మిశ్రీ ఒకటే గుర్తుకొస్తుంది, లేకపోతే పట్టిక బెల్లం అని గుర్తొస్తుంది. పట్టిక బెల్లం అన్నారు అనుకుంటున్నాను. ఏదో మిశ్రీ వేసుకున్నా కూడా చాలా మంచిదండి. వైట్ కలర్లో ఉంటుంది చూడండి, ఐస్ క్యూబ్ లాగా ఉంటుంది, అది వేసుకున్నా కూడా చాలా మంచిదండి. ఓకేనండి. ఈ బెల్లము నీళ్ళలో కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి. బెల్లం అనేది నీటిలో కరుగుతూ ఉంటుందండి. ఒక ఇలాచీ అనేది తీసుకున్నానండి. ఇలాచీ పలుకులు ఉంటాయి కదా, లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. ఈ ఇలాచీ వేయడం వల్ల మౌత్ ఫ్రెషనర్ లాగా పనికి వస్తుందండి. మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉంటాం కదండి, అందుకోసం ఇలాచీ వేసుకోవడం వల్ల మనకు ఒక మౌత్ ఫ్రెషనర్ లాగా అనిపిస్తుంటుంది. అందుకోసం ఇలాచీ అనేది యాడ్ చేస్తున్నాను. 2 లెమన్ అనేది తీసుకున్నానండి. వీడియోలో ఒకటే చూపిస్తాను. 2 లెమన్స్ అనేది తీసుకొని లెమన్ జ్యూస్ అనేది వాటర్లో అనేది పిండుకోవాలండి. ఈ లెమన్ జ్యూస్ కూడా చాలా మంచిదండి, బాడీ డీహైడ్రేషన్కి చాలా పనికి వస్తుంది. అందుకోసం లెమన్ జ్యూస్ అనేది ఈవినింగ్ టైంలో అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. లెమన్ జ్యూస్ పెట్టుకున్న తర్వాత వాటర్లో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి స్పూన్తో సహాయంతో.
ఇది అప్పటి వరకు బెల్లం తురుము కూడా బాగా కరిగిపోతుంది. లెమన్ జ్యూస్ కూడా వాటర్లో అనేది బాగా సెట్ అవుతుందండి. ఇందులో ఒకసారి టేస్ట్ చేసి ఏమైనా బెల్లం తురుము యాడ్ చేసుకోవాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనండి. చేస్తున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ అనేది తీసుకొని ఈ ఎనర్జీ డ్రింక్ అనేది వేసుకోవాలండి. ఈ ఎనర్జీ డ్రింక్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకే కాదండి, నార్మల్గా ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కదండి, అప్పుడప్పుడు తీసుకుంటుంటే బాడీ డీహైడ్రేషన్ కాకుండా చాలా పనికొస్తుందండి. సబ్జా గింజలు లెమన్ వేస్తున్నాం కదండి, అందుకోసము డీహైడ్రేషన్ కాకుండా బాడీకి చాలా ఉపయోగపడుతుంది. సర్వింగ్ గ్లాస్లో 1 స్పూన్ సబ్జా గింజలు అనేది వేసుకోవాలండి. బాగా కలుపుకొని తాగితే చాలా మంచిదండి. ఈ సబ్జా గింజలు ఉన్నాయి కదండి, మిగిలినవి మళ్ళీ నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏం పాడవవండి. ఓకేనండి. ఇఫ్తార్ ఎనర్జీ డ్రింక్ అనేది తయారైపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మీ ముందర అనేది వస్తానండి. ఓకేనండి. రంజాన్ స్పెషల్ డిషెస్ అనేవి మీ ముందరకనేవి ఈ మంత్లో వస్తూనే ఉంటాయండి. వీడియోస్ చూస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. ఓకేనండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముస్లిం ఫ్రెండ్స్ని ఈ వీడియోని షేర్ చేయండి.